ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆమోసు గ్రంథం 4, 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 7వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడైనగాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? క్రిస్మస్ యొక్క హడావుడిలో మీరు ఉన్నట్టున్నారు. దేవుని బిడ్డలారా, ఈ తరుణంలో లోకరక్షకుని యొక్క ఆ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ దినాల్లో మీరు పేదలను, అనాథలను, విధవరాండ్రను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ కృపతోనైతే దీవించబడ్డారో అదే కృప మీ నుండి ఇతరులకు సాగి వెళ్ళినట్లుగా, ఆ కృప వారిని ముంచెత్తునట్లుగా మీరు ఒక అడుగు ముందుకు వేయండి. దేవుడు ఎట్టి ప్రేమ మీ అందు ఆయన చూపించాడో అదే ప్రేమను ఇతరుల ఎడల మనం చూపించవలసిన వారమై ఉన్నాం. మనం ఆ ప్రేమను ఇతరులకు బయలుపరచబద్దులమై ఉన్నాం. కాబట్టి నీవు పొందిన అదే కృప నీ ద్వారా నీ తోటి వారు కూడా పొందాలని ఒక ఆలోచన కలిగి ముందుకు సాగి వెళ్ళండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు తాను నాటిన లేదా కట్టిన సంఘానికి ఒక పత్రికను రాస్తున్నాడు. ఆ పత్రిక ప్రారంభంలో పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు చేసిన ఆ సంబోధన మీరు విన్నారా? తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఈ మాట కేవలం ఒక తెస్సలోనికైలకు మాత్రమే పౌలు గారు రాశారా? లేదు. పౌలు గారు ఆ మాట ఎత్తి వారికి రాయడానికి పరిశుద్ధాత్మ యొక్క మనసులో మనమున్నాం. సుదూర భవిష్యత్తులో పౌలు గారు ఉన్న కాలంలో మనం లేము, కానీ పౌలు గారు ఆ మాట రాస్తున్న సుదూర భవిష్యత్తులో మనం ప్రభువుని విశ్వసిస్తామని, ప్రభు పిల్లలుగా మారుతామని పరిశుద్ధాత్మకు తెలుసు. అందుకని ఆ రోజున పౌలు గారిని ఈ పత్రిక వ్రాయించడానికి పరిశుద్ధాత్ముడు పూనుకున్నప్పుడు మనల్ని అప్పుడే చూచాడు. మన కోసమే రాయబడ్డ ఈ వచనం ఇలా ఉంది. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు. అవును, ఆ మాట దగ్గర మీ పేరు రాసుకోవచ్చు. అప్పుడు ఇలా ఉంటుంది. ఉదాహరణకి ఆ పేరు నేనే గనక పెట్టుకొని చదివితే ఇలా ఉంటుంది. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న డేవిడ్ పాలునకు. అవును దేవుని బిడ్డలారా, నా పేరు నేను అక్కడ అన్వయించి చదివాను. మీ పేరు కూడా మీరు అన్వయించి చదువుకోండి. అప్పుడు ఆ వాక్యం మీకు దేవుని నుండి వచ్చిన వాక్యముగా మీకు స్ఫురిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నామట? మొదట తండ్రి అయిన దేవుని యందును
ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తునందును మనమున్నాం. అంటే మనం రెండంచెల భద్రత కలిగి ఉన్నాం. దుష్టుడు మనల్ని ముట్టాలంటే ఫస్ట్ తండ్రిని టచ్ చేయాలి, ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని టచ్ చేయాలి. వారిద్దరిని దుష్టుడు ఛేదించుకొని ముందుకొచ్చినప్పుడు మనం వాడికి దొరుకుతాం, మనం వాడికి తారసపడతాం. అప్పుడు కానీ వాడు మనల్ని చిక్కించుకోలేడు. దేవుని బిడ్డలారా, దుష్టుడికి అంత సత్తా ఉన్నదంటారా? తండ్రి అయిన దేవునిలోనూ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తులోనూ మనం భద్రపరచబడి ఉన్నామే, దాగి ఉన్నామే. అసలు వాడు మనల్ని తొంగి చూడనైనా చూడగలడా? ఎంత మాత్రమును అలా చేయలేడు. మనం రెండంచెల భద్రత కలిగి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ భద్రత నీకున్నదని నీవు ధైర్యం తెచ్చుకొని నీ విరోధి అయిన అపవాదిని ఎదిరించు. వాడు నీ యొద్దకు తీసుకుని వస్తున్న ఆ సమస్యల్ని నీవు గద్దించు, ఆ సమస్యలు గద్దించు. వాడు పారిపోతాడు. వాడు తెచ్చిన ఆ సమస్యలు కూడా నిర్వీర్యమైపోతాయి, అవి కాలధర్మం చెందుతాయి. దేవుడు అద్భుతమైన కృపతో నిన్ను లేవనెత్తి నిలబెట్టి తన నామానికి ఒక గొప్ప సాక్షిగా ఆయన చేసుకుంటాడు. 90వ కీర్తన 1వ వచనం, కొలస్సీ పత్రిక 3వ వచనం మీరు చదవండి. అక్కడ ఆయన మన ఆశ్రయం అని ఉంది. ఆయన మన ఇల్లు, ఆయనలో మనం చక్కగా ఉండవచ్చు, ఆయనలో మనం ఒదిగి ఉండవచ్చు, ఆయనలో మనం భద్రముగా ఉండొచ్చు. ఆయన మన గృహం, ఆయన మన నివాస స్థలం. కాబట్టి మన చుట్టూ ఆయన కవచముగా ఉన్నాడు గనక ఏ దుష్టునికి అధికారం లేదు మన తాకడానికి. ఎంత మాత్రమును అక్కడికి రాలేడు. మనం ఆయనలో ఒదిగి ఉన్నాం. భయంకరమైన చలిలో ఒక వెచ్చటి కంబలి ఒక వ్యక్తి కప్పుకున్నప్పుడు లోపల వేడి ఆ వెట్ట కలిగి అతడు ఎంత ఆదరించబడతాడో, దేవుడు కూడా ఒక కవచముగా 2 పొరలతో ఆయన కప్పబడ్డాడు. మొదటి పొర తండ్రి అనే దేవుని పొర, 2వ పొర మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క పొర. ఆ పొరలను దాటి, ఆ 2 అంచెలను దాటి ఎవడును నీ ఎదుగు రాలేడు. నీవు ఆయనలో భద్రముగా ఉన్నావు. ఆయన నీకు ఒక ఆశ్రయపురం, ఆయన ఆశ్రయదుర్గం. ఎందుకు దేవుని బిడ్డ అధైర్యపడతావు? ఈ మాటలతో ధైర్యం తెచ్చుకొని నీవు ప్రభువునందు నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఆయన వైపు చూచి నీ విశ్వాస ప్రయాణంలో ముందుకే సాగి వెళ్ళు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మా ఆశ్రయపురం, మా ఇల్లు, మా దుర్గం, మా కోట, మీలో మేము ఉన్నాం. అవును తండ్రి, ఇంత మహాద్భాగ్యం ఎవరికి లేదు. మిమ్మల్ని నమ్మిన మాకు మాత్రమే అలాంటి కృప ఉన్నది. మా దేవా, ఒక్కమారు కనికరించండి. మా ప్రియులను బలపరిచి లేవనెత్తి వర్ధల చేయమని, వారు ఎటువంటి భయం, ఎటువంటి నిరుత్సాహం, ఎటువంటి అలసటి లేకుండా క్షేమముగా, సంతోషముగా మీలో వారి ఒదిగుండడానికి కృప అనుగ్రహించుమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.